పేరెంట్స్ నాన్న మెకానిక్ అన్న, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. టీ స్టాల్ ఉంది అమ్మకి. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటారు నువ్వు మా వాడు ఫేమ్ చూసి వచ్చావు. మరి ఎందుకు ఒక రిలేషన్లోకి పోలా నువ్వు? వద్దన్న. ఇంటర్వ్యూలో ఏంది సింగిల్ అమ్మాయిలే వద్దు అది ఇది అంటున్నావు అంటే అలా చెప్పాలి. మీ ముగ్గురులో ఎవరు బాగా ఆలోచిస్తారు? ముగ్గురు అంటే ఇటు బాగా ఆలోచిస్తాడు. రసూల్ బాగా మ్యానిపులేట్ చేస్తాడులేండి. మరి టామ్, మరి నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది? ఇంట్లో ఏంటి నేచర్? పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ నాన్న మెకానిక్ అన్న. ఓకే. మెకానిక్. మా అమ్మ ఇంట్లోనే ఉంటది. చిన్న అది టీ స్టాల్ ఉంది అమ్మకి. ఓకే. అది నడుపుకుంటూ ఇల్లు కూడా చూసుకుంటది. నాన్న అప్పుడప్పుడు వర్క్ వెళ్తాడు. సో ఇంట్లో అయితే మా అన్న చూసుకుంటాడు. ఇంకా అన్న కూడా ఉన్నాడు. అన్న జాబ్ చేస్తున్నాడు. ఓకే. అన్న జాబ్ చేసి నేను ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నాను ప్రస్తుతానికి. ప్రెసెంట్ అయితే ఓకే. ఇంట్లో అయితే ఏం ప్రెజర్ లేదు, ఫుల్ హ్యాపీ. ఇంట్లో హ్యాపీ, చాలా హ్యాపీ. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటారు నువ్వు మా వాడు ఫేమ్ చూసి వచ్చావు, వాడి మీద నువ్వే వెళ్తున్నావు, నువ్వే చేస్తున్నావు, నువ్వే ఇష్టమని. నేనే ఇష్టం అంటే ఆ ఫొటోస్ అన్ని అట్లా ఎలా ఉంటాయి చెప్పండి? కొన్ని మూమెంట్స్ నా కాలు పట్టుకొని ఒత్తుతూ అలా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను బలవంతంగా ఎలా చేయించుకుంటాను నేను? వాళ్ళ ఫ్యామిలీకి అందరికి కూడా తెలుసు టామ్ ఇలా చేస్తున్నాడని. అందరికి నేను చెప్పాను కూడా ఫోన్ చేసి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఫేమ్ని చూసి నువ్వు వచ్చేసావు అంటే. ఫేమే లేదు అప్పుడు, ఫేమ్ లేదు, ఏం లేదు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడిగా, గట్టిగా మాట్లాడుకున్నాం. గట్టిగా అరవకు, గట్టి చెప్పు ఏమైంది ఏంటంటే ఏం చెప్పడు. నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపో, నీతో మాట్లాడాలనే నాకు లేదు, నువ్వు వెళ్ళిపో నువ్వు అంటాడు. అంటే బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యాక రికగ్నేషన్ వస్తుంది, ప్రమోషన్స్ ఇట్లా చేసుకుంటారు కదా. కానీ నువ్వు జాబ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను ప్రమోషన్ చేసి 1 లక్ష రూపాయలు తీసుకెళ్లి ఇచ్చిన మా ఇంట్లో సాటిస్ఫై అవ్వరు బ్రో. జాబ్ చేయి 10,000 తెచ్చి అంటారు. ఓకే, అది ఓల్డ్ కాన్సెప్ట్. బట్ అది గుడ్ థింగ్ తెలుసా? ఇవి ఎన్ని రోజులు ఉంటాయి తెలీదు, బట్ జాబ్ పర్మనెంట్ ఉంటది. రెండు బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్. సరే చేద్దాము అది సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత యూట్యూబ్ లో బాగా క్లిక్ అయితే అప్పుడు చూద్దాము. ఓకే, ఊరికే చెప్తున్నా, జాబ్ చేస్తా. అంకుల్ జాబ్ చేయడం చేస్తా ఖచ్చితంగా చేస్తా. నేను ఒక్కడనే మళ్ళీ చేస్తే బాగోదని వీడిని కూడా లాక్కొచ్చు. గుర్తు పెట్టుకోండి. అదే కదా నా ఫ్రెండ్షిప్ అంటే. ఎందుకు అంత నమ్మకం? అంటే డబ్బులు ఇచ్చుకునేంత వరకు ఎందుకు వెళ్తున్నారు? నమ్మకం అంటే తన దగ్గర ఏం ఉండేది కాదు. అంటే జాబ్ లేదు, ఏం లేదు, ఈ రీల్స్ ఒకటే. ఇంట్లో వాళ్ళు కూడా అంతగా ఏం ఎవ్వరు. నువ్వు చెప్పు, సైట్ కొట్టాడు అమ్మాయిలకి? ఎవరికి? మనోడు. వీడా? చూస్తే ఏమనిపిస్తుంది అన్న ఫ్యాక్ట్ గా? అంటే ఇన్నోసెంట్ గా అనిపిస్తున్నాడా, ప్లే బాయ్ లాగా అనిపిస్తున్నాడా? మేబీ నీకెవరన్నా ఉన్నారా, ఏమన్నా చేస్తున్నావంటే కూడా చెప్పే. ఇప్పుడు మొహం మీద అలా చెప్పేస్తే నేను కామ్ అయిపోతాను కదా. అంటే ఆహా నీకు చెప్పానా నేను నాకు ఉన్నారని? నాకు ఎవ్వరులే, నువ్వు ఒక్కటే నాకు, నీతోనే కదా ఉన్నాను నేను. నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు వేరే వాళ్ళతో ఉంటున్నా అని? ప్రూఫ్ ఏమన్నా ఉందా నీ దగ్గర అని మాట్లాడేవాడు. ఉంది, నువ్వు రూమ్స్ కూడా వెళ్ళావంట, అదే ఆ ఆంటీతో ఆ ప్రూఫ్ వచ్చింది అని నేను చెప్పా. ఏంటి మెసేజెస్ కూడా కొంతమందితో మాట్లాడేవాడు, ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ మెసేజెస్ ఎలా అంటే ఆ అమ్మాయి లవర్ లెక్కన ఏదో ఒక సంథింగ్ ఏదో చాట్ చేసుకోవడం, మాట్లాడుకోవడం. ఆ అమ్మాయిని కూడా చీట్ చేశాడంట. ఆ అమ్మాయిని చెప్పింది. ఇప్పుడు అంతా మాట్లాడేసిన తర్వాత ఫ్రెండ్ అనేస్తున్నాడు, ఇట్లా చీట్ చేస్తున్నాడు అని ఆ అమ్మాయి కామ్ అయిపోయి మెసేజ్ చేసింది. కానీ చీట్ అయిన అమ్మాయి కాదు, వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది. నా ఫ్రెండే చీట్ అయిపోయింది, చీట్ చేశాడు, ఇలా మోసం చేశాడు అని వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది. సో ఎప్పుడన్నా గొడవ వస్తే మాత్రం ఈవినింగ్ కల్లా మీట్ అయిపోతారు మళ్ళీ. చిన్న చిన్న గొడవలు, పెద్ద గొడవలు అయితే రావు. వచ్చినా కూడా మేము ఎట్లా సాల్వ్ చేసుకోవాలి చేసుకుంటాం. ఓకే, అంటే థర్డ్ పర్సన్స్ నుంచి కూడా కొన్ని వస్తాయి కదా, మేము అంత జెలస్ గా ఫీల్ అవ్వడం. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చేయరు, ఓన్లీ మీ వరకే. అంతే. రసూల్ కి ఫోన్ చేస్తే రసూల్ గట్టిగా నాతో మాట్లాడము, అరుస్తాడు. మాట ఎత్తితే అరవడం. నువ్వు నాకెందుకు చేస్తావు, ఏం అవసరం ఉందని చేస్తావు, ఫోన్ కట్ చేయి ఫస్ట్, నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం. ఏంటి రసూల్, టామ్ లిఫ్ట్ చేయకపోతే నేను నిన్నే కదా అడగాలి, నువ్వు తన ఫ్రెండే కదా, పక్కనే ఉంటావు కదా, నేను ఇంకెవరిని అడగాలి అంటే అదే నువ్వు నన్నే అడగాలి. కానీ నువ్వు వేరే విషయం ఏమన్నా హెల్ప్ చేయాలంటే ఆ విషయం అడుగు, టామ్ గురించి నా దగ్గర అడగక్క అంటే నాకు ఫినాన్షియల్గా ఏమన్నా ఉందా, నేను తనను అడగడానికి ఏమన్నా సపోర్ట్ ఉందా? నేను టామ్ గురించే కదా అడగాలి, టామ్ గురించే మాట్లాడుతున్నా. టామ్ గురించి అయితే ఫోన్ చేయకూడదంట వాళ్ళకి. మనకు తెలుస్తుంటది, నాకన్నా వాడు బాగా ఆలోచిస్తాడు, వీడు బాగా ఆలోచిస్తాడు, ఇట్లా ఆలోచిస్తాం కదా.
సో మీ ముగ్గురులో ఎవరు బాగా ఆలోచిస్తారు? ముగ్గురు అంటే ఇటు బాగా ఆలోచిస్తాడు. అంటే మనం కొన్ని దెబ్బలు తిన్నాం కాబట్టి కొంచెం అనిపిస్తుంది ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది చెయ్యొద్దు, ఇట్లా చేద్దాం అని చెప్పేసి. సో డెసిషన్ మేకింగ్ నువ్వే ఎక్కువ? మాక్సిమం నువ్వే. విన్న వాళ్ళు వింటారు, లేదంటే అంటే మేబీ రసూల్ వల్ల కూడా ఇది జరిగిండొచ్చా? రసూల్ బాగా మ్యానిపులేట్ చేస్తాడులేండి, అన్ని మాట్లాడతాడు టామ్ తో, ప్రతి ఒక్కటి మాట్లాడతాడు. నేను టామ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నా విషయంలో ప్రతి ఒక్క దాంతోనూ ఇన్వాల్వ్ అయ్యాడు రసూల్. సో దానివల్ల నేను రసూల్ దాంతో కూడా ఇన్వాల్వ్ అయ్యా. రసూల్ గర్ల్ ఫ్రెండ్ గురించి అని ఇంటర్వ్యూలో కూడా చెప్పేసాను నేను, రసూల్ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, కమిటెడ్ అయ్యారు అని. ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళు సోషల్ మీడియా ఫేమ్ నుంచి ఇట్లా పరిచయమైన వాళ్ళందరితో రిలేషన్లు పెట్టుకుంటా ఇదే ఎంజాయ్మెంట్. డబ్బులు మెయిన్ డబ్బులు తీసుకుంటారు, ప్రతి ఒక్క అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు నాతో ఏ రీజన్ అయితే చెప్తారో, ఇలా లేదు ఇట్లా బండికి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి దగ్గర సేమ్ అదే వేలో అమ్మాయిలు ఈజీగా మెల్ట్ అయిపోయి ఇచ్చేస్తారు కదా, అలా ఇచ్చేసి ఒక అమ్మాయి కూడా ఇచ్చేసింది అమౌంట్ 30,000 అడిగితే 30,000 30,000 ఇచ్చిందంట ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కాదులే, బయట నెల్లూరు అమ్మాయి అమ్మాయి దగ్గర తీసుకొని ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను అమౌంట్ అంతా ఇవ్వను అని చెప్తున్నాడంట. రికార్డ్ కూడా ఉంది నా దగ్గర. తర్వాత అది జరిగిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళి ఇంకా ఎక్కడ సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇంకా నా ఫ్యామిలీకి నేను ఇట్లాంటోడు అని చెప్పుకోవడానికి కూడా లేదు. కాబట్టి నేను స్టేషన్కి వెళ్ళిపోయా డైరెక్ట్, ఏ సపోర్టు లేకుండా నేను స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తే అక్కడికి వచ్చాడు టామ్. అవన్నీ నేను స్టేషన్ దగ్గరే చెప్పా టామ్కి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఒప్పుకో, నువ్వు చేసావని ఒప్పుకో, నువ్వు ఒప్పుకోకపోతే నేను కంప్లైంట్ ఇస్తా నేను పక్కా అని చెప్తున్నా. నేను ఏం చేయలేదు పింకీ, నేను నీతోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు అంటే గలీజ్ మాటలు మాట్లాడిండవు నువ్వు, ఆ ఫొటోస్ పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారు నేను చెప్పా కొన్ని, కానీ అవి దేనికి ఒప్పుకోవట్లేదు. మరి ఒప్పుకున్నాడా లేదా? లేదు, ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. నేనేం చేయలేదని అంటాడు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నా గానీ ఒప్పుకోవట్లేదు. నా దగ్గర ప్రూఫ్ లేకపోతే తను ఒప్పుకుంటాడా? ప్రూఫ్ ఉండి కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళందరూ మాట్లాడితే ఒక్క ఫైనల్ డెసిషన్ 6 months తర్వాత నేను పింకీని పెళ్లి చేసుకుంటా అన్నాడు. అని అంతా మాట్లాడిన తర్వాత స్టేషన్ లో అంతా కంప్లైంట్ ఇచ్చి బాండ్ అన్ని రాసుకున్నాం పేపర్ లో, స్టేషన్ లో అన్ని రాపించుకున్నాం. 6 months తర్వాత నేను పింకీని జాబ్ ఉన్నా లేకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను, తనతో ఉంటాను, ఇప్పుడు నేను సెటిల్ అవ్వలేదు కాబట్టి సెటిల్ అయ్యాక నేను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇద్దరు రాసి ఇచ్చాం. రాసి ఇచ్చేసి వచ్చిన నెక్స్ట్ డేకి వాళ్ళు అన్నారు, సిఐఏ తనకి వార్నింగ్ ఇచ్చాడు, అక్కడక్కడ చూస్తున్నాము హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా గొడవ పడుతున్నారో చిన్న వాటికి, ఇప్పుడు పెళ్ళాం తప్పున్నా హస్బెండ్ తప్పున్నా ఏదున్నా అక్కడికి రాగానే విత్ ప్రూఫ్ ఉంటే వాడినే పట్టుకుంటారు అని చెప్పి, ఇక్కడ నీకు ఇంత ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ అమ్మాయి అన్ని చూపిస్తుంది, ఇన్ని ఇది చేస్తుంది, కానీ నువ్వు ఎస్కేప్ అవుతున్నావు, ఇలా నెక్స్ట్ టైం జరగకూడదు, నువ్వు ఇక్కడ రాసి ఇచ్చేసి వెళ్ళావు కాబట్టి 6 months తర్వాత మళ్ళీ పిలిపిస్తాం, అప్పటికి నీ డెసిషన్ ఉండాలి అని చెప్పి పంపించేశారు మాట్లాడి. అప్పుడు వరకు కూడా తను ఏమంటున్నాడంటే, అంటే ఎవరన్నా చెప్తే కానీ తను ఒప్పుకోవట్లేదు, అలా ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నారు పక్కన అడ్వకేటర్స్ వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళంతా 6 months తర్వాత చేసుకుంటామని చెప్పరా, ఆ అమ్మాయి చూసుకుంటా అంటుంది కదరా చెప్పురా అంటే, అప్పుడు నాకు టైం ఇవ్వు పింకీ నేను చేసుకుంటాను అంటున్నాడు. సరే నువ్వు ఎట్లా ఉంటావు నాతో చెప్పు, ఎలా మాట్లాడతావు అంటే, ముందులాగానే బాగుంటాను అనేవాడు. అక్కడ స్టేషన్ లో అంటే అక్కడ తప్పించుకోవాలి కదా, వేరే ఆప్షన్ అన్నట్టు తప్పించుకోవాలి, ఇంకా అక్కడ చెప్పి మాట్లాడుతున్నాడు. నేను అక్కడ కంటిన్యూస్గా ఏమేమి జరిగిందో అక్కడ నుంచి మా ఇద్దరిని బయటకు పంపించి మాట్లాడినప్పటి నుంచి స్టేషన్లో లాస్ట్ వరకు నాకు నమ్మకం లేదు, అందుకని రికార్డ్ ఫుల్ చేసుకున్నా నేను. తను ఒప్పుకునే స్టేషన్లో జరిగిన అన్ని నేను రికార్డ్ చేసుకున్నా, నాకు నమ్మకం లేదు ఎక్కడ ఇలాగే చేస్తున్నాడు, అందుకని చూశాను కాబట్టి నమ్మకం లేదు. అదే విధంగా జరిగింది, నేను ఏదైతే గెస్ చేశానో
ఆ నెక్స్ట్ డేకి వాళ్ళే చెప్పారు, ఒక 2-3 డేస్ చూడమ్మా, వాడి కాల్స్ సరిగ్గా మాట్లాడకపోయినా ఇగ్నోర్ చేసినా నువ్వు మళ్ళీ వచ్చి చెప్పు, ఏం కాదు అన్నారు. ఆ సెకండ్ డేకే నేను వెళ్ళి చూడంగానే కంప్లైంట్ పేపరే లేదు, నాది ఉంది అక్కడ, మేము సైన్ చేసిన పేపర్సే లేవు. మాయం. ఇంకా మొత్తం వెతుకుతున్నారు, నా ముందు డ్రామా చేస్తున్నారు, అంతా అందరూ అక్కడ ఎస్ఐ వాళ్ళంతా వెతుకుతున్నట్టు డ్రామా చేస్తున్నారు. అక్కడ అది కూడా లేదు, నాకు ఆ సపోర్ట్ కూడా లేదు. అవన్నీ చూసి ఇంక వచ్చేసాం, నేను వచ్చేసా, సైలెంట్ గా వచ్చేసాను.